నీ కష్టార్జితాన్ని దీవించి నిన్ను ఆశీర్వదించదని, నీ ఆదాయం పెంచదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు, చేతులతో ప్రయాసపడుతూ ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం, ఈ వారం వ్యాపారం ఆ వ్యాపారం చేస్తున్నావు. అయితే నీ కష్టార్జితం మీద కొన్ని శాపాలు పనిచేస్తున్నాయి. ఏమైతే శాపాలు పనిచేస్తున్నాయో వాటిని యేసు క్రీస్తు విరగొట్టమని పరిశుద్ధాత్మదేవుడు సెలవిచ్చాడు. నేను విరగొట్టబోతున్నాను. అయితే ఈరోజు నీకు ఇచ్చే ప్రోత్సాహవాక్యం ఏంటంటే, నువ్వు ఏ విధంగా అయితే కష్టపడుతున్నావో నీ కష్టార్జితాన్ని దీవించి నీ ఆదాయాన్ని నిశ్చయంగా పెంచుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. నేను ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రోత్సాహకు 128వ కీర్తన 2-3 వచనంతో వచ్చిందండి. పరిశుద్ధాత్మ సెలవిస్తున్న మాట ఏంటంటే, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా అని చెప్పండి. పరిశుద్ధాత్మ సెలవిచ్చే ప్రోత్సాహవాక్యం ఏంటంటే, నిశ్చయంగా, అంటే ఇక అనుమానం లేదు, సందేహం లేదు, అవుతుందా లేదా, దేవుడు దీవిస్తాడా కాదా, నేను పైకి వస్తానా లేదా, నేను చేసే పని సక్సెస్ అవుతుందా లేదా, ఇలాంటి అనుమానాలు ఇలాంటివి పెట్టుకోకూడదండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. నిశ్చయంగా, అంటే ఎలాంటి సందేహం లేకుండా, అనుమానం లేకుండా దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తా అని చెప్పావు. సో ఇన్నాళ్ళు నువ్వు చేతులతో ఎన్నో పనులు చేస్తున్నావు, ఈ వ్యాపారం ఆ ఉద్యోగం చేస్తున్నావు, మనీ వస్తుంది. కానీ ఆ మనీ రాగానే రోగ రూపంలో, అప్పుల రూపంలో దురాత్మలు వచ్చేసి నీ మనీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావు. ఇది ఒక శాపం అండి. ఎవరైతే మనీ వచ్చినా కానీ అనుభవించలేకపోతున్నారు, ఈఎంఐస్ కడుతున్నారు, లేతే అప్పులు కడుతున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, మీ నెలంతా ప్రయాసపడి వచ్చిన డబ్బంతా కూడా అప్పులు తీర్చడానికి, ఈఎంఐ కట్టడానికి స్వీట్కి ఆసుపత్రి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇంట్లో తినడానికి ఏ తిండి లేదు, అవసరాలు తీయడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు వెళ్తున్నట్లయితే నిశ్చయంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ఈ శాపాన్ని యేసు క్రీస్తుని విరగొట్టుచున్నాను. నీ చేతుల కష్టాల ద్వారా వచ్చేటువంటి జీతాన్ని, లేక ఆదాయాన్ని, లేక లాభాన్ని నువ్వు అనుభవించకుండా దొంగల పాలు అయ్యేలాగా చేసేటువంటి ప్రతి శాపాన్ని, ఆసుపత్రి పాలు, అప్పుల పాలు, లేక బ్యాంకుల పాలు, ఈఎంఐ పాలు, లేదా మోసపోయే రకంగా చేసే ప్రతి విధమైన శాపాన్ని యేసు క్రీస్తుని కొట్టివేస్తున్నాను. ఇక నేను ప్రవచిస్తున్నాను. ఈ రోజు నుంచి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కష్టార్జితం అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు మేలు కలుగుతుంది. ఎంతోమంది నీకు కీడు చెప్పారు, నువ్వు నష్టపోతావు, మోసపోతావు, అన్యాయం అవుతావు, నువ్వు ఇలా అవుతావు, అలా అవుతావు, నువ్వు పైకి రావు, నువ్వు డెవలప్ కావు, నువ్వు అలా విధంగా ఉంటావని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి నేను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీకు మేలు కలుగచేస్తాను, నువ్వు ధన్యుడవు. ఎందుకంటే వేరే వాళ్ళు చేసే సహాయం బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి కాదు, నువ్వు యెహోవా పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు, యేసుక్రీస్తు నమ్మి ఉన్నావు, వాని ఆజ్ఞలు పాటిస్తూ, వాని అడుగుజాడల్లో జీవిస్తూ నిజాయితీగా దేవుని సన్నిధిలో ఉంటున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఇక నీ చేతులతో నువ్వేం చేసినా కానీ నేను దీవిస్తాను. ఏ స్థాయిలో దీవిస్తానంటే, ఇక నీ చేతుల యొక్క కష్టార్జితం నువ్వు బాగుగా చూస్తావు, లాభం చూస్తావు, ఆదాయం చూస్తావు. ఆ శాపాన్ని కొట్టివేస్తున్నాను. నీ చేతుల్లో ఏమైతే దారిద్ర్యం అనే శాపం ఉందో, నష్టం అనే శాపం, లేదా వచ్చింది పోగొట్టుకునే శాపం, నిలుపుకోలేనటువంటి ఏమైతే శాపాలు నీ జీవితంలో పనిచేస్తున్నాయో, ఈ శాపాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తుని కొట్టివేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఈ శాపాలను కొట్టివేస్తుండగా, ఇక నుంచి నీ చేతులతో ఏమైతే చేస్తుంటావో దాంట్లో సక్సెస్, లాభం, విజయం, ఆస్తి, సంపాదన చూస్తాను, ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. నీకు మేలు కలుగుతుంది. ఇన్నాళ్ళు నువ్వు కీడు చూస్తావు, ఏ పని చేసినా కానీ కీడు, నష్టం, అన్యాయం, మోసం, కబ్జా గురి కావడం, కేసులు, ఇవన్నీ చూసావు. అయితే ఈ శాపాలని యేసుక్రీస్తుని కొట్టివేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇక ఈ శాపాలని రివర్స్ అవుతుండగా నువ్వు ఏ పని చేసినా కానీ మేలు జరుగుతుంది. నీ చేతుల్ని దేవుడు ఏ స్థాయిలో దీవిస్తానంటే మేలు కలిగే విధంగా చేస్తాడు. నువ్వు ధన్యుడవు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నువ్వు చేతులతో ఏం చేసినా కానీ దీవిస్తాను, విస్తరింప చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాను. నమ్ముచున్న గట్టి అరిసివని చెప్పండి. ఇక నుంచి నీ చేతులతో నువ్వు లాభాలు చూస్తాను, ప్రవచిస్తున్నాను, అరిసివని చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ కీడు కాకుండా మేలే జరుగుతుంది ప్రవచిస్తున్నాను చెప్పండి, అరిసివని. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క హస్తాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని, మహిమను చూస్తానని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టి అరిసివని చెప్పండి. సో దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, మీ స్నేహితులు
స్నేహితులు బంధువులకు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు యూట్యూబ్లో ఫేస్బుక్ పేజ్లో లైవ్ వస్తుంది, పాల్గొనండి. దేవుడు అనేక కార్యాలు అద్భుతాలు లైవ్లో చేస్తారు. అలాగే సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, ప్రతి ఆదివారం రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలు అద్భుతాలు స్వస్థలు చేస్తున్నాడు. కాబట్టి కుటుంబాలకు వచ్చి పాల్గొనండి, దేవుడు కార్యం చేస్తారు. అలాగే ప్రతి శనివారం కూడా లోతైన ప్రవచనం డెలివరెన్స్ కోసం నేను పోస్ట్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. ప్రతి శుక్రవారం కూడా జూమ్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో కాల్ అపాయింట్మెంట్ నేను డెలివరెన్స్ కోసం ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కిందనటువంటి బేతల్ టవర్ చర్చ్ ఆఫీస్ కాల్ చేసి మీ వివరాలు కనుక్కోండి, రిజిస్టర్ చేసుకోండి. ఈ ప్రవచనం మీరు ఎత్తి పట్టుకుంటుండగా ఇక దేవుడు మీ కష్టాలు దీవించబోతున్నాడు. ఏ స్థాయిలంటే ఇక నీకు మేలే కలుగుతుంది, ఇక నీ కీళ్ళన్నీ కూడా మేలుగా మారుతానని ప్రవచిస్తున్నాను. నమ్ముచాలు గట్టిగా హరీసేవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.